సరే, ఎంఆర్ఓతో నేను మాట్లాడతాను. ఓకే సార్. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నమస్కారం సార్, మ్మ్. నా పేరు నందిని. మరి నేను మీకు గుర్తున్నానో లేదో, ఆ రోజు టెంపుల్లో. ఆ, గుర్తుంది. సుందరం వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా చాలా సార్లు కనిపించావు. అవును సార్, నేనుండేది సుందరం అంకుల్ వాళ్ళ అపార్ట్మెంట్లోనే. నేను అక్కడ డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, వీణా క్లాస్, యోగా క్లాస్, విషయం ఏంటో చెప్పమ్మా. సో యాక్చువల్గా నాకు మెజారిటీ స్టూడెంట్స్ ఈ ఏరియా నుండే వస్తారు. మీకు తెలుసు కదా సార్, నేనుండే అపార్ట్మెంట్ ఇక్కడికి ఎంత దూరమో. అందుకే స్టూడెంట్స్ అందరి కోసం ఇక్కడికే షిఫ్ట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందని. అది నాకెందుకు చెప్తున్నావు? సార్ అంటే మీ పెంట్ హౌస్ ఖాళీగా ఉందని, ఐ మీన్ ఆ టెర్రస్ మీద ఓపెన్ ప్లేస్ నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. చూడమ్మా, టూలెట్ బోర్డు కూడా నేను పెట్టలేదు. నీకు ఎవరు చెప్పారో ఏంటో, ఆ పెంట్ హౌస్ ఖాళీగా లేదు. ఉన్నా ఎవరికి ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. అంటే సార్ లేదని చెప్పాను కదమ్మా. లేదు, లేట్ అవుతుంది. డ్రైవర్ వచ్చాడా? వచ్చాడు సార్. హాయ్, ఓ కప్పు కాఫీ. చూడు, నువ్వు అడుక్కున్నా బెదిరించినా సరే నీతో కాఫీకి రాను రాను రాను. ఐ సింప్లీ హేట్ కాఫీ. ఓ కాఫీ హేట్ అంటే పోనీ చెరుకు రసం. ఇంకోసారి నా వెంట పడినా ఎదురు పడినా ట్రస్ట్ మీ, ఐమ్ గోయింగ్ టు కాల్ ద కాప్స్. అయ్యో, కాప్స్ ఎందుకండి మనతో కాఫీకి? ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ 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 ప్లీజ్. తారాపు. నితిన్ బాబు, వస్తలే నా బీప్. ఏం టైమింగ్ సామి నీది? బాబుని ఏ నిన్నే పిలుస్తున్నారు. వినపడింది, పట్టించుకో, వదిలే. పాపం పెద్దాయన పిలుస్తున్నారు, వెళ్ళు. నువ్వు వెళ్ళిపోతావు కదా. నేనుంటా, నువ్వు వెళ్ళిరా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇక లాభం లేదు, ఈ ముసలోడికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. రారా. వస్తున్నా వస్తున్నా, నీకు ఇస్తా. రా బాబు రా. ఎవరొచ్చారో చూడు. బాబు మహాప్రభు, మీ అతి ప్రేమతో నన్ను పిసికింది చాలు, ఉంటా. బాబు వద్దింకా, నీకు నాకు. ఏమైంది బాబు? నన్ను మంచుడిని అంటారు కదా, టెర్రరిస్ట్ అయిపోతాను. మీ పొగడ్తలతో చచ్చిపోతున్నాను, ఉంటా. ఎవరన్యా నువ్వు బండిది. సరే సార్, రండి రండి రండి. ఏంటి? రండి, ఎక్కండి ఎక్కండి. అన్నయ్య పద, పోనీ. బాయ్ 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 బాయ్. సార్, ఎప్పుడు ఎవరితో మాట్లాడండి మీరు అతనితో మాట్లాడడం అవసరం అంటారా? ఆయన నీకు తెలుసా? రెడ్డి గారని నన్ను హీరోని చేసింది ఆయనే. ఆయనకి నువ్వంటే ఇష్టమా? ఇష్టమా? నేను నీకు వీర ఫ్యాన్ని కదా, ఆయన నాకు వీర ఏసీ. ఓవర్లో తట్టుకోలేకే కట్టింగ్ ఇచ్చేసా. లిసన్, నువ్వు గనక ఆయనతో నార్మల్ గా కంటిన్యూ అయితే అయితే రోజు నీతో కాఫీ తాగుతా. అంత లేదు, నువ్వేదో కాఫీ. ఎస్, కాఫీని రోజు. हे भगवान, तू किधर है सोच रहा तो, पर इधर ही छे बोल दिया तू. थैंक यू भगवान. ओ सॉरी सॉरी सॉरी. టెర్రరిస్ట్ అయిపోతాను. ఈ ముక్కను ఇందాకే నాకు చెప్పుండొచ్చు కదా. ఏ నువ్వు నాకు లింక్ ఎడతావని తెలియక నాకున్న లింకులన్నీ చేంజ్ చేసుకున్నాను. దట్స్ యువర్ ప్రాబ్లం. మన కాఫీ రిలేషన్ స్టార్ట్ అవ్వాలంటే నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. సూపర్. ఆ ఇంకో హెల్ప్ ఏంటో చెప్పు, చేస్తాను. రెడ్డి గారి పెంట్ హౌస్ నాకు రెంట్ కి ఇప్పించాలి. డీల్? బాయ్. మళ్ళీ ముసలితోనే లింక్ పెట్టావు కదే నాకు. ఒక్కడే ఉన్నాడు కాకబట్టి పెంట్ హౌస్ కొట్టేయాలి. ఆగక్కడ. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నా ఇంటికి వచ్చావు? నన్ను కాదని వెళ్ళిపోయాక నా దృష్టిలో నువ్వు చచ్చినట్టే. వామ్మో, ముసలోడు బాగా హర్ట్ అయినట్టున్నాడే. సారీ అండి, ఏదో పొరపాటున. పొరపాట అది? మతం పరిదిగింపు. మీరంత హర్ట్ అవుతారని నేను అనుకోలేదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి ఫైనల్ గా సారీ చెప్పేస్తే సరిపోతుంది రేట గౌరవచనం. నేనంటే లెక్క లేదు, నా మాట అంటే గౌరవం లేదు. అయ్యో, మీరంటే నాకు చాలా గౌరవం అండి. గౌరవం
గౌరవం ఉంటే నలుగురిలో నన్ను అన్ని మాటలు ఎందుకంటావు? నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకుంటావు? అంటే ఏదోలా అయిపోయింది సార్. ఏంటదే ఇష్టం లేని పెళ్ళ? నేనా? ఎప్పుడు? ఎస్, నా మాట కాదని పెళ్లి చేసుకున్నాం. సొంత రక్తమే మోసం చేశాక ఇంకా ఈ మనుషుల మీదనే నమ్మకం పూర్తిగా పోయింది. ఓహో, తాగి వాగుతున్నాడా? నిన్ను ఎలా పెంచాను? రెడ్డి గారు, రెడ్డి గారు, నన్ను ఎవరు అనుకున్నారు? నేను నితిన్ అండి. ఎవరు? నేను సార్ నితిన్ని. బాబు నువ్వా? ఐఎమ్ సారీ. పర్లేదు. నిన్ను చూసినప్పుడల్లా నాకు గనక ఒక మనవడు ఉంటే నీలా సూపర్ క్యారెక్టర్ తో ఉంటాడని అనుకున్నా. అందుకే నిన్ను చూసినప్పుడల్లా ఇలా ఎగ్జైట్ అవుతుంటాను. నేను మీ మనవడినే. అలా అనుకోండి సార్, ప్రస్తుతానికి మీకు కొంచెం బాగుంటుంది. నో వద్దు బాబు, నాకు ఈ బంధాలు అనుబంధాలు ఏమొద్దు. ఫర్ ద పాస్ట్ 25 years I have been all alone. సోలో. ఈ సొంత రక్తం మోసం చేస్తే అదెంత పెయిన్ ఉంటుందో. బ్లడ్. అయినా మీకు ఇంత కోపం ఎందుకు? మీ వాళ్ళు దూరమై 25 years అయిందంటున్నారు కదా. ఇంత గ్యాప్ తర్వాత వాళ్ళ మీద మీ కోపం టోటల్ గా పోయింటుంది. అందుకే వాళ్ళని క్షమించేసి No! సార్ బ్లడ్ గాడిద గుడ్డు, నో బ్లడ్. బ్లడ్ లేదా? ఎలా? జాగ్రత్త. నీ సెంటిమెంట్ మాట ఏమో గానీ నన్ను ఆయింట్మెంట్ పాలు చేసావు కదా సామి. సారీ బాబు. మీ సారీ ఎవడు కావాలి? మీరు చేసిన ఈ పెంట పనికి పరిహారంగా నాకు మీ పెంట్ హౌస్ రెంట్కి ఇవ్వండి చాలు. పెంట్ హౌసా? దానికి దీనికి ఏం లింకు? నేను వేరే లింక్ కోసం అడుగుతున్నానులే. ఆ లింక్ పేరు నందిని. నందిని అంటే డాన్స్ టీచరా? ఎస్. ఆ టీచర్ని ఇంప్రెస్ చేయకపోతే ఆ టీచర్ని ఎందుకు ఇంప్రెస్ చేయడం? అవన్నీ మీకు ఎందుకండి? ఇస్తారా ఎవరా? నువ్వు అంతగా అడగాల. డన్. డండనకి డన్. డన్. నమస్తే అండి. షీఈస్ మై Friend. ఓ అవునా? చూడమ్మా, ఈ ప్రపంచంలో నితిన్ కంటే ఆప్తుడు నాకు వేరెవరు లేరు. చిన్నవాడైనా తనంటే నాకు చాలా గౌరవం. ఎందుకో కూడా చెప్పండి సార్. నందినికి తెలియాలి కదా. ఏం చెప్పాలి? అదేనండి, నేను కనిపించినప్పుడల్లా చెప్తుంటారు కదా. అది ఏది? అదే రెడ్డి గారు, నా డైలాగ్స్, నా యాక్షన్. ఓ ఇప్పుడు ఆ సోది ఎందుకులే బాబు. సోదా వింటర్ లో ఏసీ వేసి సమ్మర్ లో హీటర్ వేయటం అంటే ఇదే. అవసరమైన చోటు చెప్పవే. చూడమ్మా, ఈ వాటి నుండి ఆ పెంట్ హౌస్ నీది. ఏం చేస్తావో చేసుకో. రే, ఆ తాళం చెవి ఇవ్వు. ఓకేనా బాబు? హలో, వేర్ ఆర్ యు? డ్రీమ్ సాంగ్. ఇదిగో 100. ఏంటిది? పెంట్ హౌస్ దొరికితే పెద్దమ్మ తల్లి గుడి హుండీలో వేస్తానని మొక్కున్నావా? కాదు, నువ్వు పాపం కాఫీ కాఫీ అని పరిచయం అయినప్పటి నుంచి అడుగుతున్నావు కదా. నాకు కాఫీ అంటే అలర్జీ. సో నువ్వే ఆ కాఫీ షాప్కి వెళ్ళి తాగేసాయి. బిల్ నేను కట్టాలి కాబట్టి 100 ఇచ్చావు. యా. ఒక్కసారి ఇది పట్టుకుంటావా? గుడిలో వస్తే ప్రసాదం అంటారు, గుడి పట్టిస్తే బిచ్చం అంటారు. సారీ మా ఫ్రెండ్. తొక్క. రేపు మీ ఇంటికి ఎన్ని గంటలకు రావాలి? ఒక్కరోజే కదా? 2 days. ఓకే, తర్వాత మళ్ళీ అడగకూడదు. ఓకే.